ఎవరు ఏసీబీ మ్యాజిస్ట్రేట్ ఇంట్లోకి వెళ్ళి మరి హడావిడి చేసి వచ్చారు. ఆయన్ని రిమాండ్కి తీసుకుని ఇది వాళ్ళ ఇంటి ముందు సబ్మిట్ చేయకముందే అంత ఇది నడిచింది. వీళ్ళకి అంత ఆర్గనైజ్డ్గా లేరు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు పవర్లో ఉన్న టైంలో కొంతమంది తెలుగుదేశం లాయర్లని, అంటే తెలుగుదేశం తరపున కొంతమంది లాయర్లకి అసిస్టెంట్ ఏపీపీనో పీపీనో ఇట్లాంటి ఏవో పోస్టులు ఇచ్చి ఉంటారు. వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేశారు. ఇప్పుడు జగను అనేక మందికి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ప్రతి ఏడాది లానేస్తాం. వాళ్ళెవరు ఇతని వెనకాల ఉండట్లా. అట్లాగే వీళ్ళదొకటి, ఇది దాని పేరు ఏమంటారు, ఈయనిచ్చిన పోస్టులు ఏపీపీలు వాళ్ళు ఎవరు ఉండట్లా. అంటే పార్టీ ఇవ్వబట్టినే కదా పదవులు వచ్చినాయి. తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల లాయర్లు అందరూ సిన్సియర్గా ఆ పవర్ లేని టైంలో కూడా పనిచేశారు. వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఆ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు వాళ్ళు ఎవరు పనిచేయట్లా. చివరికి జగన్ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, కొంతమందిని ఆర్గనైజ్ చేసుకోవాల్సి. ఇప్పుడు వాళ్ళకి ఈ పని వాళ్ళు ఇది ఫాలోఅప్ చేసుకుంటారు. దాంతోపాటు ఆ డేటా అక్కడ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రైవేట్ కేసులు వేయడమా 1 by 1 లేదు తాము వచ్చిన టైంలో ఏదో చేస్తామన్నట్టు ఒక నమ్మకాన్ని కలిగించడం. అంటే ఇమీడియట్ పరిష్కారం ఉంటుందా? ఒక సమస్య ఉంది, వాళ్ళు ఒక కార్యకర్తను ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చేదాకా